వెల్కమ్ టు పూరాలోకల్. పశ్చిమ దేశాల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుతుంది. ఇజ్రాయెల్, అమెరికా కలిసి దాడి చేస్తుంటే దీనికి తగ్గట్టుగానే ఇరాన్ సైతం విరుచుకుపడుతోంది. అయితే ఈ భీకర యుద్ధ నేపథ్యంలో అనేక మందిలో ఒక అనుమానం మొదలైంది. తాజాగా ఇరాన్కు సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించిన మోస్తాఫా ఖమేనీ బ్రతికే ఉన్నారా అని. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ మోస్తాఫా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, ఆయన గుర్తుపట్టలేని విధంగా మారినట్లు భావిస్తున్నామని అమెరికా రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ వీటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించలేదు. అమెరికా జరిపిన సైనిక చర్యల కారణంగా ఇరాన్ నాయకత్వం బలహీనపడిందని పేర్కొన్నారు. నిరాశతో వారంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. భయంతో ఎలుకల్లా దాంకున్నారని వ్యాఖ్యానించారు. గల్ఫ్ పై మరిన్ని దాడులు చేస్తామని, హర్ముజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ అధినేతగా ఎన్నికయ్యాక తొలిసారిగా మోస్తాఫా ఖమేనీ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై హెస్గేత్ అనుమానం వ్యక్తం చేశారు. ఆయన నిన్న ఓ బలహీనమైన ప్రకటన విడుదల చేశారు. వీడియో కానీ, కనీసం ఆయన గొంతు కానీ అందులో లేదు. ఇరాన్లో చాలా కెమెరాలు, వాయిస్ రికార్డులు ఉన్నాయి. అయినప్పటికీ లిఖితపూర్వక ప్రకటన ఎందుకు చేశారు? మీకు తెలుసని అనుకుంటున్నాను. తండ్రి చనిపోయాడు. గాయపడిన మోస్తాఫా భయంతో పారిపోయాడని పేర్కొన్నారు. సుప్రీం లీడర్ గా నియమితుడైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ఎక్కడా భౌతికంగా కనిపించకపోవడం ఆ వార్తలు నిజమేనన్న అనుమానాలకు ఆజ్యం పోస్తున్నాయి. అయితే వందలాది మంది ఇరానియన్లు మోస్తాఫా చిత్రపటానికి విధేయత తెలుపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇరాన్లో నేతలు బయటకు రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇలా చిత్రపటానికి విధేయత తెలిపే అలవాటు ఉంది. యుద్ధంలో ఆయన తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్నందునే వారు ఇలా చిత్రపటానికి విధేయత తెలుపుతున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇజ్రాయెల్, అమెరికా దాడిలో మోస్తాఫాకు గాయాలయ్యాయని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ గతంలో ఒకసారి పేర్కొనడం వారి విశ్లేషణకు ఆధారం. అయితే ఇరాన్ ప్రభుత్వ వర్గాలు ఖమేనీ మరణ వార్తలను ఖండిస్తున్నాయి. ఆయన బ్రతికే ఉన్నారనేందుకు నిదర్శనంగా ఖమేనీ ప్రకటన విడుదల చేశాయి. కానీ ఆయన నిజంగా బ్రతికే ఉంటే కనీసం ఒక్క నిమిషం అయినా లైవ్ వీడియో కనిపించి ప్రజలకు ధైర్యం చెప్పి ఉండొచ్చు కదా అని ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇజ్రాయెల్ సంగతి ఇలా ఉంటే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. మోస్తాఫా ఖమేనీ ఏదో ఒక రూపంలో బ్రతికే ఉన్నారు కానీ బాగా దెబ్బతిన్నారని పేర్కొన్నారు.